జగన్ హయాంలో డ్రగ్స్ అంటూ విపరీతమైన ఆరోపణలు చేశారు. దానికి కారణం 2 షిప్పులకి సంబంధించినటువంటి ఇష్యూ. ఒక షిప్ అక్కడెక్కడో పట్టుబడితే తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి గుజరాత్‌లో దొరికినటువంటి షిప్‌లో డ్రగ్స్ ఉంటే అది వాళ్ళకి సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముడిపెట్టి జగన్‌దే అని చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రెండవది ఆ మధ్యన ఎలక్షన్స్‌కి ముందు కరెక్ట్‌గా సీబీఐ వాళ్ళు అర్జెంట్‌గా రైడ్ చేసి అక్కడేదో గంజాయి దొరికిందని చెప్పి ఇదే డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి అది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ కొమ్ముకోవడానికి అనుకున్నామని చెప్పి ఆ తర్వాత చూస్తే అందులో డ్రగ్గు లేదు పాడు లేదని తేల్చారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక 3-4 నెలలకి ఆ తర్వాత ఆ షిప్ను కూడా వదిలేశారు. ఆ సరుకు కూడా వెళ్ళిపోయింది. ఒక్కళ్ళని కూడా అరెస్ట్ కూడా చేయలేదు. కానీ అది జగన్ పేరునే వీళ్ళు పెట్టడం, లేదు పురంధేశ్వరితో బంధువులని వీళ్ళు పెట్టడం, ఇదంతా నడిచింది. ఈ 2 డ్రగ్స్ తప్పించి అప్పుడు డ్రగ్స్ ఇష్యూ లేదు. డ్రగ్స్ మాత్రం నిరంతరం రోజు చర్చలోకి వచ్చేది హైదరాబాద్లో పబ్బుల్లోనూ లేకపోతే గబ్బుల్లోనూ ఎక్కడో చోట. ఇప్పుడు ఆంధ్రాలో అంటే అప్పుడు జగన్ హయాంలో డ్రగ్స్ ఎప్పుడు పట్టుబడలా, గంజాయి పట్టుబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. గంజాయిని అక్రమ రవాణా సందర్భాలు ఉన్నాయి. అది ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జరిగింది. కిలార్ శ్రవణ్ కుమార్ని అప్పుడు మర్డర్ చేసింది ఏంటి నక్సలైట్లు, తెలుగుదేశం హయాంలోనే కదా చేసుకొచ్చింది. అప్పుడు ఏదైతే గంజాయి స్మగ్లింగ్లు చేస్తున్నారనే కదా అతనితో పాటు ఇంకొక నాయకుడిని కూడా అప్పుడు ఎమ్మెల్యే కదా తెలుగు వైసీపీతో గెలిచి తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేని కాల్చి చంపారు. ఇంకొక మాజీ ఎమ్మెల్యేని కూడా కాల్చి చంపారు. ఎందుకని? గంజాయి అక్రమ రవాణా అనే కదా. అదే జగన్ హయాంలో కూడా అక్కడ ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఉన్నాయి. జరగలేదు అని చెప్పడం అమాయకత్వం. ఇప్పటికి కూడా ఉంటాయి. కాకపోతే ఇది ఉండదు. అయితే డ్రగ్స్కి సంబంధించి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ 5గురితో కలిసి ముఠాగా ఏర్పడి అంతర్రాష్ట్ర డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నాడట. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్లో కుకట్పల్లికి 2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తున్న ముఠా సభ్యులు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు చిక్కారు. నిందితుల నుంచి 2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైను, ఎఫిడ్రిన్, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. మంగళవారం కేసు వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరుపతికి చెందిన గుణశేఖర్ 40 ఏళ్ళు ఏపీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్, తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర 31 ఏళ్ళు, బాపట్ల జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి 38 ఏళ్ళు, అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుడు చెగుడు మెర్సీ మార్గరెట్ 34 ఏళ్ళు, షేక్ మస్తాన్ వలి 40, దేవరాజు యేసుబాబు 29 ఏళ్ళు గుణశేఖర్తో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ తెప్పించారు. దీన్ని సోమవారం హైదరాబాద్ తీసుకొచ్చారు. కుకట్పల్లి పరిధి ఆల్విన్ కాలనీ రోడ్డు హోటల్ దగ్గర విక్రయించేందుకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుని తనిఖీ చేస్తే కొకైన్, ఎఫిడ్రిన్ పట్టుబడి కానిస్టేబుల్ గుణశేఖర్ మినహా మిగిలిన 5గురిని పోలీస్ స్టేషన్ తరలించారు. నిందితుల మీద కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. అంటే ఇక్కడ బాపట్ల జిల్లా అద్దంకి దగ్గరికి డ్రగ్స్ ఎలా వచ్చినాయి, ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్మగలుగుతున్నారంటే ఏం జరుగుతుంది? ఇది ఇప్పుడు అసలైన దర్యాప్తు జరగాల్సి ఉంది.